మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహర్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు June 12th అండ్ ఇట్స్ థర్స్డే. యాక్చువల్లీ ఇది నా బర్త్డే బ్లాగ్ అవుతుంది. ఐఎమ్ 100% షూర్. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉండేదాన్ని అనమాట. కానీ ఈసారి నేను దర్శన్కి చెప్పాను, ఎక్కువ ఏమీ చేయొద్దు దర్శన్, డెకరేషన్ అవ్వచ్చు, ఏమీ వద్దు నాకు అని చెప్పాను. ఎందుకంటే సర్టెన్ ఫేజెస్ అనమాట లైఫ్లో. ఐఎమ్ దట్ వన్ పర్సన్ హూ లవ్ టు సెలబ్రేట్ బర్త్డేస్. లేదంటే నా బర్త్డేకి కూడా నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే 1 month ముందు నుండి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అసలు ఐ థింక్ నేను ఇక్కడ ఫ్యామిలీతో ఇండియాలో బర్త్డే సెలబ్రేట్ చేసుకొని 3-4 years అయిపోయింది అనుకుంటాను. సో లాస్ట్ 2 times సింగపూర్ అండ్ దుబాయ్, అట్లా 4 years నుండి నేను అసలు ఇక్కడ లేనమాట. కానీ ఈ బర్త్డేకి మాత్రం ఎక్కడికి వెళ్ళేది వద్దు, ట్రావెలింగ్ ఎక్కువ చేసేది వద్దు అని చెప్పేసి మెంటల్గా కూడా ఫిక్స్ అయిపోయాము. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తున్నా. ఇంకా ఇంతకు ముందు అంటే ఒక 2 months బ్యాక్ అట్లా తీసిండే వ్లాగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ నేను కొంచెం ఫుటేజెస్ అంతా వెతుక్కొని కలెక్టివ్గా పెట్టుకునే లోపల కొంచెం టైం పడతా ఉంది ఎడిట్ చేసేకనమాట. సో అందుకే వాటికి కొంచెం బ్రేక్ ఇచ్చేసి ఐ వాంట్ టు పోస్ట్ మై బర్త్డే వ్లాగ్. ఎందుకంటే మీరంతా కూడా చాలా ప్రేమతో విషెస్ చేసింటారు అని చెప్పేసి. యాక్చువల్లీ నాకే షాకింగ్ ఉందనమాట. నేను 1 week నుండి దర్శన్ని మెంటలీ ప్రిపేర్ చేస్తున్నాను, ఏం చేయొద్దు అని చెప్పేసి. కానీ ఆబ్వియస్లీ ఉంటుంది కదా దర్శన్కి కూడా ఏదో ఒకటైనా చేయాలి అని చెప్పేసి. నీకు కూడా మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. మనం ఇంట్లో ఉండేది వద్దు, నియర్ బై అంటే ఇక్కడ నుండి 1 hour జర్నీ పడుతుంది అనమాట. ఒక రిసార్ట్కి వెళ్దాము నలుగురం కలిసి, మా అత్తయ్య మావయ్య నేను దర్శన్ అనమాట. సో వెళ్దాము, నీకు కూడా కొంచెం మైండ్ రిలాక్స్ అయినట్టు ఉంటుంది అండ్ మంచిగా ఫ్యామిలీ టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి. అంటే నాకు పర్టికులర్గా ఈ ఇయర్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి, ఎందుకంటే నాకే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఎవ్రీడే ఒకటేలాగా ఉండదు. ఒక రోజు మంచిగా ఎనర్జీ ఉంటుంది, ఇంకొక రోజు అస్సలు ఎనర్జీ ఉండదు. సో ఇక్కడ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఏ చేసుకున్నా కూడా ఆ ఎనర్జీ సడన్ గా డ్రాప్ అయితే చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీ కూడా అట్లనే డ్రాప్ అవుతుంది. సో అది జరగడం నాకు ఇష్టం లేదనమాట. సో వెనకాల చూసుకుంటే ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ ఫర్ 2 days. సో టుమారో బర్త్డే అండ్ డే ఆఫ్టర్ టుమారో వెనక్కి వద్దామనే ప్లానింగ్ లో ఉన్నాం. అక్కడ అట్మాస్ఫియర్ ని బట్టి తర్వాత మేము ఒక రోజు ఎక్స్టెండ్ చేసేది అది ఏంటని తెలుస్తుంది. అండ్ మేము అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళట్లేదు, కనక్పురాలో ఉండేదానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా 2 days కంటే రిసార్ట్లో ఏం ఎక్కువ చేసేది ఉంటుంది చెప్పండి. సో నా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కొన్ని స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ అవన్నీ ప్యాక్ చేసుకునేది ఉందన్నమాట. సో స్కిన్ కేర్ కూడా నేను చాలా అంటే డాక్టర్ని కొన్ని అడుగుతున్నాను, కొన్ని చాట్ జీపీటీని అడుగుతున్నాను ఏది సేఫ్ అని చెప్పేసి. అలాంటివి మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నా స్పాన్సర్షిప్స్ అవ్వచ్చు అవన్నీ కూడా ఈ మంత్ నెక్స్ట్ మంత్ అదంటే కట్ డౌన్ చేసేస్తాను అనమాట. బాగా నాకు సేఫ్గా ఏది అనిపిస్తాయో వాటికి ఒకటే ఓకే చెప్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ క్యారింగ్ మై ఎసెన్షియల్స్ విచ్ ఆర్ నాట్ స్పాన్సర్డ్. జస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాగ్లో చెప్తున్నాను. అంటే ప్రెగ్నెన్సీ సేఫ్ నేను తెలుసుకున్నవి ఫస్ట్ వచ్చేసి అవినో డైలీ మాయిశ్చరైజర్. ఎందుకంటే ఇప్పుడు బాడీ మాయిశ్చరైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ అవి రాకుండా బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ బట్ చాలా చాలా బాగుంది. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట ఇది. సో అందుకని చెప్పేసి బాడీ మాయిశ్చరైజర్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూస్తాం అంటే ఇది ప్రెగ్నెంట్ అనే కాదు, ప్రెగ్నెన్సీ సేఫ్ అంటే ఇంకా నాకు తెలిసి ఎవరైనా యూజ్ చేయొచ్చు కాబట్టి యూ కెన్ ట్రై. ఎస్పెషలీ మీకు చాలా డ్రై స్కిన్ ఉంది అనుకుంటే దీంట్లో వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో దాంతోపాటు సన్ స్క్రీన్, నేను ఎప్పటి నుండో ఇదే సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ ఆల్సో సేఫ్ అని విన్నాను అనమాట. అందుకే డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్ ఇది ఒకటి క్యారీ చేస్తే ద ఓన్లీ సన్ స్క్రీన్ ఐఎమ్ క్యారింగ్ రైట్ నౌ. ఎందుకంటే నాకు ఇంకొకటి కూడా ఇష్టం అనమాట, బ్యూటీ ఆఫ్ జేసన్. దీన్ని అప్పచ్చి చేసేసాను చూడండి. ఇది అయిపోయింది. సో అయిపోయేది ఎందుకు క్యారీ చేయడం, ఇట్స్ ఓకే ఇంకా ఉన్నాయి కదా నా దగ్గర అని చెప్పేసి ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ప్రెగ్నెన్సీ టైంలో ఆయిల్ వస్తుంది కదా, అంటే నా బంప్ ఇంకా అంత పెరగలేదు. సో మీరు చాలా మంది జీన్స్ తక్కువ వేసుకోండి, జీన్స్ వేసుకోవద్దండి, గౌన్స్ వేసుకోండి అంటున్నారు. యాక్చువల్లీ ఐ థింక్ ఆఫ్టర్ 5th month తర్వాత అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. కొంతమందికి 3rd, 4th monthలోనే ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో నాకైతే మరీ అంత ఎక్కువ పెరగలేదు అనమాట. నా జీన్స్ ప్రస్తుతానికి ఉండేటివి ఫిట్ అవ్వట్లేదు, కానీ ట్రయల్ రూమ్లో నేను కొత్తగా ట్రై చేసినప్పుడు లూజ్గా కంఫర్టబుల్గానే ఉందన్నమాట. సో అలా కంఫర్ట్ ఉండేటివి ఒకటి వేసుకుంటున్నాను. అండ్ బంప్ పెరిగే కొద్ది స్ట్రెచ్ మార్క్స్ కామన్ అవుతాయి. అందుకే ఇది నేను ఇన్స్టాగ్రామ్లో మీలాగే నేను కూడా యాడ్స్ చూసి తీసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో ఆర్మీనా బ్రాండ్. దీంట్లో క్రీమ్ ఒకటి ఉంది, ఆయిల్ ఒకటి ఉంది. సో ఆయిల్ కొన్నాను నేను, అంటే రోజు బంక్ అవ్వచ్చు, లేదంటే హ్యాండ్స్కి థైస్ దగ్గర నీట్గా అట్లా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ముందు నుండే, వచ్చిన తర్వాత ఆయిల్ పూసుకోవడం కంటే ముందు నుండే ఆయిల్ పూసుకోవడం బెటర్ అని చెప్పేసి ఐ గాట్ దిస్ వన్. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా నేను క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు ఫ్రేగ్రెన్సెస్ అన్ని పడుతున్నాయి అనమాట. కొంతమందికి రైస్ బాయిల్ అవుతుంటే స్మెల్ చూసినా పడదు అండ్ చాలా ఫ్రేగ్రెన్స్ సెన్సిటివ్ ఉంటారు కదా. నాకైతే పర్ఫ్యూమ్స్ అన్ని పడుతున్నాయి అనమాట.
అండ్ కాకపోతే నేను బాడీ మీద స్ప్రే చేసుకోవట్లేదు, జస్ట్ బట్టల మీద మాత్రమే స్ప్రే చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్లమ్ బాడీ లవిన్ వెనిలా క్యారమిలో. స్మెల్ చాలా బాగుంటుంది, వెరీ వెరీ ప్లెజెంట్ అండ్ అఫోర్డబుల్ కూడా. సో చాలా రోజులు వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇది వాడుతున్నా. మరి నాకు ఫ్యూచర్ లో స్మెల్స్ పడకపోతే ఐఎమ్ నాట్ షూర్ ఇది యూజ్ చేస్తానో లేదో అని చెప్పేసి. ఫేస్ మాయిశ్చరైజర్ కి వచ్చేసి ది పాపులర్ వన్, దీన్ని ఎంత మంది ట్రెండ్ చేశారంటే ఇది కూడా నేను లిటరలీ ట్రెండ్ చూసే తీసుకున్నాను అనమాట. 345 లేదంటే 345 అని పిలుస్తారు, రిలీఫ్ క్రీమ్ అని చెప్పేసి. ఎస్పెషలీ పోస్ట్ యాక్నే ఎవరికైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇటు సైడ్ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది అనమాట, స్కార్స్ అవ్వచ్చు. ఇప్పుడు లిటరలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఓన్లీ కన్సీలర్. ఆబ్వియస్లీ కన్సీలర్ కవరేజ్ ఇస్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం పింపుల్స్ ఉన్నాయి కదా ఈ రెండు. సో పోస్ట్ అది క్లియర్ అయిన తర్వాత, అంటే రోజు వాడచ్చు, కాకపోతే పోస్ట్ యాక్నేకి ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. అంటే మార్క్స్ మీకు ఎప్పటి నుండో అలాగే ఉన్నాయి, ఎందుకంటే నాకు ఇటు సైడ్ ఐ థింక్ 2-3 years కిందట వచ్చిండే మార్క్స్ కూడా అట్లనే ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు కొంచెం ఫేడ్ అవుట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఐ హావ్ బీన్ యూజింగ్ దిస్ సిన్స్ 10-15 days అట్లా అయింది అనుకుంటాను. ఐ లవ్ దిస్. కొంచెం జస్ట్ కొంచెం అప్లై చేస్తే మార్నింగ్ ఈవినింగ్ అన్నాను, నేను ఓన్లీ మార్నింగ్ ఒకటే అప్లై చేస్తున్నాను అనమాట. సో గెట్ దిస్. ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ దిస్ వర్క్స్ గైస్. నేను అందరూ ట్రెండ్ చూసి ఇది ఏం వర్క్ చేస్తుందో ఏమో, సరే ఇంత డబ్బులు పెట్టి కొంటున్నాము ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. బట్ నాకైతే వర్క్ అయింది. సో ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయినా అంతే గైస్, మేము చెప్తున్నాం కదా అని చెప్పేసి మీకు అవసరం అయితే తీసుకోండి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏమంటే ప్యాచ్ టెస్ట్ లాంటివి ఏదైనా చేసి చూస్తే బెటర్. అండ్ మేకప్ కి నేనేం పెద్దగా క్యారీ చేయట్లేదు, ఎందుకంటే వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ రిసార్ట్ కదా. లిప్స్టిక్, కన్సీలర్, ఇంకా మస్కారా అట్లాంటివి చిన్నవి. సో ఇంకా ఫౌండేషన్ నేను ఫస్ట్ నుండి కూడా ఐ థింక్ పాస్ట్ ఒక 6-7 months నుండి నేను ఫౌండేషన్స్ ఎక్కువ అప్లై చేయట్లేదు. ఎల్ఫ్ హెలో గ్లో ఇది ఒకటి అప్లై చేస్తున్నాను అనమాట. ఒక మంచి ఇట్లా న్యాచురల్ గ్లో ఇవ్వడానికి అంత బాగా హెల్ప్ చేస్తుంది. ఐ మీన్ ది షేడ్ ఏదబ్బా నాది, షేడ్ మీడియం గైజ్, నా షేడ్ 4 మీడియం. సో చాలా చాలా బాగుంటుంది. ఇట్ విల్ గివ్ ఎ నైస్ టింట్. అండ్ షార్లెట్ టిల్బరీ 4000 చేంజ్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఇదే ఇంకా కవరేజ్ ఎక్కువ ఇస్తుంది. అండ్ జస్ట్ మేకప్ గ్లో సీరం లాగా లెనేజ్ది యూజ్ చేస్తున్నా. ఇది నా రీసెంట్ పర్చేస్. అంటే మేకప్ ఏదైతే నాకు కొంచెం బర్త్డే రోజు రెడీ అవ్వాలనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా గ్లో కోసం అనమాట. దాట్స్ ఇట్. అండ్ దాంతోపాటు ఐఎమ్ జస్ట్ క్యారింగ్ మై హెయిర్ బ్యాండ్. ఇది కూడా క్యూట్గా మొన్ననే కొన్నా గైస్, అంతే. దర్శన్ ఇంకా స్నానం చేస్తున్నాడు, జిమ్ నుండి వచ్చాడనమాట. ఈ రోజు కూడా జిమ్కి వెళ్ళాడు గైస్ దర్శన్. నేను చెప్తున్నా లేట్ అవుతుంది వద్దు అని చెప్పేసి. అత్తయ్య వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 2 hours అయింది అనుకుంటాను. వాళ్ళు 8 o'clockకే వచ్చేసారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 చేంజ్ అవుతుంది టైమ్. సో ఇప్పుడు దర్శన్ వచ్చేస్తే క్విక్ గా స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. దర్శను పొద్దున్న నుండి బిజీగా ఎవరైనా ఉన్నారంటే దర్శనే గైజ్, ఓకేనా? బిజీ అంటే పొద్దునే నాకు మళ్ళా 3 days వర్కౌట్ లేదు. అంటే అందరూ మార్నింగ్ రొటీన్ వదిలేసి ఇప్పుడు లిటరలీ 8 o'clock వచ్చినారు గైజ్. ఇప్పుడు టైం ఎంత తెలుసా, 11 దగ్గర అవుతోంది. అంటే బయలుదేరేసినాంలేండి, అయినా 2 hours. అందరి మార్నింగ్ రొటీన్ సాక్రిఫైస్ చేసినాం, కానీ దర్శన్ మాత్రం మార్నింగ్ రొటీన్ సాక్రిఫైస్ చేయలేదు. సాక్రిఫైస్ అంటే నాకేమంటే మెయిన్ పప్ప ఉన్నారు కదా, అమ్మదైతే అమ్మ రెడీ అయి కూర్చుంటారు. పప్ప అయితే అసలు ఇప్పుడు చెప్తే నేను 8 అంటే 9 గానీ 10 గానీ చేస్తారు. ఏందో ఈసారి ఫస్ట్ టైం నేను 10 బయలుదేరేదని చెప్పినా కూడా పప్ప త్వరగా వచ్చేసినారు. ನಾನು ಟೈಮಲ್ಲಿ ಯಾವತ್ತು ಫಾಲೋ ಮಾಡ್ತೀನಿ, ಚಾನ್ಸ್ ಇಲ್ಲಿ ಹೆಂಗೆ ಅಂತ ಅಂದ್ರೆ ಪುಟ್ಟ ಇಲ್ಲಿ ಏನ್ ನಾವೇನ್ ಬೇರೆ ಏನಿರ ಇದಂದ್ರೆ ಟೈಮಿಂಗ್ ಚೆಕ್ಔಟ್ ಟೈಮ್ಗೆ ಅಂತ ಅಂದಾಗ ನಾನ್ ಕರೆಕ್ಟ್ ಬರ್ತೀನಿ. ಬೇರೆ ಅಂತಂದ್ರೆ ನೀವು ಅರ್ಜೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀರ. అదేం లేదు, లంచ్ టైం కి రమ్మంటే స్నాక్స్ టైం కి వస్తారు గైస్, ఓకేనా? 1:30కి రమ్మంటే 4 అవుతుంది. ನಾವು ಅಲ್ಲಿಂದ ಮಧ್ಯಾಹ್ನ ಟೈಮಲ್ಲಿ ತುಂಬಾ ಟ್ರಾಫಿಕ್ ಇರುತ್ತೆ, ಬೇಗ ಹೊರಡ್ಬೇಕು ಪಪ್ಪ, ಬೇಗ ಹೊರಡ್ಬೇಕು. ಅಲ್ಲೆಲ್ಲ ಕೆಲಸ ಮುಗಿಸ್ಕೊಂಡು ಕೆಲಸ ಇರುತ್ತೆ. ఏదో ఒకటి అదే పని పెట్టుకుంటారు గైస్. ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಈಗ ಯಾವ್ದೋ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡಿರ್ತೀವಿ, ఇక్కడ ಎಲ್ಲ ಹೋಗ್ಬೇಕಂತ అందాక అందరికంటే ఎక్కువ వెయిట్ చేపించేది ఎవరినంటే మా అత్తయ్యనే గైస్. ఎందుకంటే టైం కి రెడీ అయ్యి ಯಾರು ಮಾಡಲ್ಲ, ఛాన్సే ಇಲ್ಲ. జోక్ ఆఫ్ ద ఇయర్. దర్శన్ టైం ఫాలో చేస్తాడు గైజ్. ఇది రెడీ అయి కూర్చొని ఉంటాడు అనమాట. ఇంకా కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే. ఇంపార్టెంట్ ఉంది, ఖచ్చితంగా టైం కి రెడీ కావాలంటే అవుతాడు. కానీ మా మావయ్య మాత్రం ఛాన్సే లేదు. ఈ రోజే
మిరాకిల్ అసలు నేను ఇంకా వర్షం పడదాం చూడు. వర్షం పడేలాగా ఉంది, ఎందుకంటే మా మావయ్య టైం ఫాలో అయినారు కాబట్టి ఈ రోజు. ఇంకోటి ఏం తెలుసా, నేను మార్నింగ్ పడుకొని ఉంటే దర్శన్ కాల్ చేసి జిమ్ కి పోయినాడు కదా, కాల్ చేసి ఏమన్నాడు, అమ్మ వాళ్ళు ఆన్ ద వే ఆల్రెడీ ఇంకొక 10 minutes లో వచ్చేసి. నేను షాక్, టైం చూస్తే 8 దగ్గర అవుతాం, ఇంత తొందరగా అని షాక్ అయినాను అనమాట. సో మా అత్తయ్య వచ్చినాక ఇంకా ప్యాక్ చేసుకోలేదు అంటే నేను చెప్తున్నాను అనమాట, నిన్ననే 10 o'clock కి బయలుదేరానంటే. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇంపార్టెంట్ ఉన్నప్పుడు రారనమాట. ఏదైతే కొంచెం ఫోన్ దర్శన్ ఫోన్ మాడిందే ఎద్దిరోదమ్మా. ఇంకొకటి ఏమైందంటే పొద్దున అంటే ఎప్పుడైనా మా అమ్మ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేస్తారు. ఈసారి ఒక ఫోన్ చేయలే. అవును, దగ్గరకు వచ్చిన తర్వాత దర్శన్ లేచినారా ఇద్దరు, లేసేసినాము, బండిని సైడ్ పెట్టేసాయి అని ఫోన్ చేసినారు. అక్కడ ఏం లేదు మీరు పెట్టేసేయండి, నేను జిమ్ కి వచ్చినాను, ఇంకొంతసేపు వచ్చేస్తా అని చెప్పి. ఇంకా అంత లోపల నేనే షాక్ అయిపోయినా, ఇంత తొందరగా వచ్చేసినారా అని. అది ఎక్కడ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇది ఆర్చ్ దగ్గరకు వచ్చేసినారు వాళ్ళు. ఆర్ఆర్ నగర్ ఆర్చ్, అక్కడ నుండి 10 minutes గైస్ ఇల్లు. అప్పుడు ఇంకా నేను లేసి ప్యాకింగ్ స్టార్ట్ చేసినాను. దర్శన్ వచ్చే లోపల ప్యాకింగ్ నాది అయిపోయింది, రెడీ అయ్యేది మొత్తం అంతా అయిపోయింది. ఇంకా పూజ కూడా చేసేసిన అనమాట ఒకేసారి సింపుల్ గా. నేను నైట్ చెప్పినాను గైస్ ప్యాక్ చేసుకున్నామంటే, మార్నింగ్ చేసుకుందాంలే, అమ్మోళ్ళు వస్తారు కదా తర్వాత సర్దుకుందాంలే అన్న. అంటే నాకు ఎప్పటికైనా ప్యాకింగ్ అంటే జుయి గాని అమ్మ, నేనేం చేయలేను గైస్, నా ప్యాకింగ్ నాకే కష్టం, మా అత్తయ్య బాగా చేస్తారు. ఈ రోజు నా బట్టలు నేను ప్యాక్ చేసుకుంటే గ్రేట్. యూజువల్ గా ప్యాకింగ్ అంతా మా అత్తయ్య ఉంటేనే చేసేది. మా ఇద్దరికి కూడా ప్యాకింగ్ కొంచెం గడిబిడి అవుతుంది. ఏ ట్రిప్ పోవాలన్నా కూడా, ట్రిప్ గానా లేకపోతే నార్మల్ ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఓ రోజు 2 రోజులు ఉన్నా కూడా అమ్మనే ప్యాకింగ్. మంది 1 month యూరోప్ ట్రిప్ లో ఒక్కటి కూడా మిస్ కాకుండా బట్టల దగ్గర నుండి అన్ని ఉన్నాయంటే మా అత్తయ్య గైస్ ప్యాకింగ్. లేకపోతే ఛాన్సే లేదనమాట, ఏదో ఒకటి మిస్ చేసుకొని పోదాం. ఇక్కడ ఏదో కొత్తది వచ్చింది, 6th స్టేజ్ అంట, కొత్తది కడతాన్నారు గైస్. మేము మంచి ఫుడ్ ప్లేసెస్ ఎత్తుకుంటా ఉంటాం, ఎందుకంటే మా దగ్గర మా చుట్టుపక్కల ఉండేది 4-5. ఎవరైనా ఆర్ఆర్ నగర్ లో మంచి ప్లేసెస్, టోరీ కాకుండా వాటరింగ్ హోల్ కాకుండా మిగతా ఏమన్నా ఉంటే చెప్పండి గైస్. ఆ 2 ట్రై చేసినాం, అయిపోయింది, బోర్ కొట్టేస్తుంది. సో ప్రస్తుతానికి టైం దగ్గర 11 అయితే ఉంది. నేను తినేసి టాబ్లెట్ వేసుకునేది ఉంది. ఆన్ ద వేలో ఒక ప్లేస్ లో బాగుంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్, అక్కడ తింటాం. ఓకే, let's go. మాకు బెంగళూరు నుండి రిసార్ట్కి రీచ్ అవ్వడానికి 1.5 hours అట్లా టైం పట్టింది. చాలా నిదానంగా రావాలి కదా అందుకు. సో ఇక్కడ నుండి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటాం కదా, జస్ట్ ఇంకొక 15-20 kilometers ఉంటుందంటే, పక్కనే నేచర్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. అంటే చుట్టూ గ్రీనరీ, ఒక మంచి రిఫ్రెష్మెంట్, అలాగే మైండ్ అంతా రిలాక్స్ అయినట్టు ఉంటుంది. ఎస్పెషలీ నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, లేదంటే ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళి హ్యాపీగా నేచర్కి టైం స్పెండ్ చేయాలంటే కూడా నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో నైట్ ఎప్పుడైనా వాకింగ్కి వెళ్దాము అనుకున్నా కూడా ఈ మధ్య రోజు వర్షం పడుతూ ఉందన్నమాట, అది కూడా వెళ్ళడానికి కుదరట్లేదు. ఒక్కొక్కసారి అసలు ఇక్కడ నుండి జస్ట్ బెడ్రూమ్ నుండి హాల్కి వెళ్ళే ఎనర్జీ కూడా ఉండదన్నమాట, జస్ట్ అలాగే పడుకొని ఉంటూ ఉంటాను. సో అట్లాంటిది ఒక 2 days చాలా మంచి రిఫ్రెష్మెంట్, మంచిగా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుందని చెప్పేసి దర్శన్ ఇక్కడికి తీసుకొచ్చాడనమాట. ఎందుకంటే బర్త్డే టైంలో ఇంక అంతకంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు, ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇదే కొంచెం దగ్గరలో ఉండే స్పేస్ అయితే బెటర్ కదా అని ఫస్ట్ చిక్మంగళూరు, కూర్గ్ అన్నీ అనుకున్నాం. కానీ మరీ ఎక్కువ హిల్ స్టేషన్లో ఎక్కువ దడుకులు ఉంటే రోడ్లో వెళ్ళేటప్పుడు అంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి క్యాన్సిల్ చేసేసామన్నమాట. అండ్ ఇది కూడా లాస్ట్ మినిట్లో దర్శన్ సెలెక్ట్ చేశాడు ఇంకా రిసార్ట్. రూమ్స్ ఇంకా పోలేదు, క్లీనింగ్ చేస్తున్నారు, కానీ బయట అయితే చాలా బాగుంది. నేచర్ క్రేజీ ఈవినింగ్. నా దగ్గర ఉండే దాంట్లో మోస్ట్ లూజెస్ట్ బట్టలు వేసుకొని తిరుగుతాను నేనైతే. లిటరలీ ఇది బాగుపోయినప్పుడు తెచ్చిపోయింది, లుడింగ్ అక్కడ లోకల్ స్టోర్ లో. అమ్మా రూమ్స్ ఇంకా క్లీనింగ్ చేస్తున్నారు గైస్. మాది ఫస్ట్ లోనే 2 separate రూమ్స్ తీసుకున్నాం కదా, ఇంకా అవి చూడలేదు రూమ్స్ ఎట్లున్నాయో. కానీ అవుట్డోర్ అయితే చాలా బాగుంది.
ఐ థింక్ పర్ పర్సన్కి పర్ డే 3,500 అనుకుంటా. అంటే ఒక రూమ్కి 7,000 అవుతుంది ఇద్దరికి కలిపి. సో అట్లా 2 తీసుకున్నాం అనమాట. కాకపోతే బయట అవుట్డోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సపరేట్ ఛార్జెస్. అండ్ ఆ 3,500 పర్ పర్సన్కి ఏమి ఇచ్చినామో దాంతోనే విత్ ఫుడ్ ఇంక్లూడింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్. సో మాకైతే ప్రస్తుతానికి పడితే అనిపిస్తుంది. ఇంకా రూమ్స్ ఒకటే బాగుంటే చాలు. మేము ఏం చేసినాం తెలుసా, మొత్తం ఇండోర్ గేమ్స్కి ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నాం. బోర్డ్ గేమ్స్ అన్నీ తెచ్చుకున్నాం. పూల్ అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఇంకా ఆట ఆడుకునేవి ఇక్కడ బాగున్నాయి. పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా ఇక్కడ. పిల్లలు ఎందుకు మా అత్తయ్య ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సో నేను ఇవన్నీ పిల్లలు వచ్చే వరకు మేమే పిల్లలు అంటున్నారు. సో ఇవన్నీ నేను ఆడకూడదు గైజ్, లేకపోతే ఎక్కి కొంచెం దూకేటివి కదా, మనం ఇప్పుడు ఆడకూడదు. వీళ్ళైతే ఆడతారు. మా 2 రూమ్స్ క్లీనింగ్ అంతా అయ్యే లోపల మేము మొత్తం రిసార్ట్ అంతా తిరిగి చూస్తున్నాము. అంటే ఇక్కడ హోమ్ స్టేస్ అని చెప్పేసి, లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఒక 20 మెంబర్స్ లేదంటే 25 మెంబర్స్ ఫ్యామిలీతో వచ్చినా కూడా ఇంట్లో ఉండొచ్చు అంట. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఆ మధ్యలో అంతా వాటర్ ఉండి మన ఊర్లలో ఉంటాయి చూసారా ఇల్లులు, ట్రెడిషనల్గా అలా ఉన్నాయి. ఈ రూమ్ ఏం రెడీ చేయలేదు, ఇల్లు అంతా హోమ్ స్టే కిందికి వస్తుంది. ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు రెడీ చేయలేదు. జస్ట్ అలా చూపించడానికి నేనే వెళ్ళాను అనమాట, ఎలా ఉంటుంది ఏంది. ఫుల్ ఫ్యామిలీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి బాగుంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ అట్లా వచ్చారనుకోండి, వాళ్ళందరూ ఒకటే రూమ్లో ఉండాలనుకుంటే అలా కూడా సపరేట్గా ఉన్నాయి. సో మా రూమ్ రెడీ అయ్యే లోపల మేము జస్ట్ తిరిగి చూస్తున్నాం అనమాట. అండ్ డే అవుట్ కూడా ఇక్కడ ఉన్నట్టుంది. అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళకు కూడా డే అవుట్ ఉంటుంది అనమాట. జస్ట్ వాళ్ళకి చేతికి ఒక ట్యాగ్ వేస్తారు. సో ఇక్కడ ఉండే యాక్టివిటీస్ అవ్వచ్చు, లేదంటే ఫుడ్ అంతా ఇంక్లూడింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ గైజ్, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట మీకు. మేము 2 days ఉన్నాము, మేము కూడా కంప్లీట్గా పే చేసామన్నమాట. నేను తర్వాత మీకు డీటెయిల్స్ అంతా ఇస్తాను. మేము వచ్చింది తప్పలు రిసార్ట్, సో కనక్పురాలో ఉంటుంది. నేను డీటెయిల్స్ కావాలంటే మీకు కింద మెన్షన్ చేసి ఉంటాను. సో మా రూమ్స్ ఫస్ట్ నాన్ ఏసీ చూసి వచ్చామన్నమాట. మేము ఏసీ ఉంటే బెటర్ ఏమో అనుకొని ఏసీ రూమ్స్కి వచ్చాము. ఏసీ రూమ్స్ కూడా బాగున్నాయి, కాకపోతే వెనకాల కన్స్ట్రక్షన్ కొంచెం జరుగుతూ ఉండింది. ప్లస్ నాన్ ఏసీ రూమ్స్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ రూమ్స్. అండ్ దాంతోపాటు కొంచెం ఇదేమంటారు వుడన్వి ఉంది కదా పక్క పక్కన, అలా లేకుండా మేము కలిసి ఉండేకంతా చాలా బాగుందన్నమాట. అంటే 2 separate రూమ్స్, కానీ బాల్కనీ టైప్ కూర్చోడానికి అంత బాగుంది. ఇది ఏసీ రూమ్ అయినా నాన్ ఏసీ రూమ్ నాకు ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకే దర్శన్కి చెప్పాను, ఇది కాకుండా మనం నాన్ ఏసీ రూమ్స్కి వెళ్దాము, ఒకరోజు చూద్దాము, ఒకవేళ వేడిగా అనిపిస్తే తర్వాత కావాలంటే ఆలోచిద్దామని చెప్పేసి. లిటరల్లీ మేము ఉండే 2 రోజులు మొత్తం వర్షమే పడింది. ఎంత బాగుండిందంటే వెదర్, అసలు ఫ్యాన్ కూడా అవసరం లేదు అనిపించింది, అంత చల్ల అనిపించింది. ఏసీ రూమ్స్ ఏసీ రూమ్స్ 2 చూసినాం గైజ్. యాక్చువల్లీ ఏసీ రూమ్స్ కంటే నాన్ ఏసీ రూమ్సే బాగున్నాయి అనమాట, స్పేషియస్గా ఉన్నాయి. ప్లస్ ఇవి కట్టిండేటివి కూడా ఇవన్నీ కొత్తవంట. సో ఏసీ ఫస్ట్ కట్టేసినారు కాబట్టి అది ఏసీ పెట్టేసి ఇది నాన్ ఏసీ పెట్టినారు. ప్లస్ వెదర్ కూడా అంతా చాలా బాగుంది, అంటే వేడి ఎక్కువ లేదనమాట. ఇక్కడ వర్షం పడేలాగా ఉంది, క్లైమేట్ అంతా పీస్ఫుల్గా ఉంది. సో వి థాట్ ఓకే ఒకరోజు నాన్ ఏసీ రూమ్ చూద్దాము. ప్లస్ ఇంకోటి ఏమంటే ఏసీ రూమ్ సైడ్ వెనకల కట్టిస్తున్నారనమాట, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కొంచెం, అంటే ఇక్కడ రిసార్ట్ వాళ్ళే కట్టిస్తున్నారు. సో వర్కర్స్ అంతా కొంచెం తిరిగేది ఎక్కువ ఉంటుంది కదా, ఒకరోజు చూద్దాము. మరీ ఎక్కువ వేడిగా అనిపిస్తే అటు సైడ్కి వెళ్దామన్నాము, కానీ అవసరం ఉండదు. ఎందుకంటే మేము సకలేష్పురకు అంతా పోయినప్పుడు అక్కడ ఏసీ లేదు ఏం లేదు, కానీ చలి పెట్టి మేము ఫైర్ క్యాంప్ అంతా వేసుకున్నాం అనమాట. అందుకే ప్రస్తుతానికి ఇక్కడ నాన్ ఏసీ దాంట్లో తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది, వెరీ డీసెంట్. సో దర్శనం వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ లంచ్. ఆల్రెడీ టైం 1:30 అయింది. డైనింగ్ హాల్కి వెళ్ళాలనుకుంటా. సో లెట్స్ సీ దర్శన్ ఇక్కడికి తెప్పిస్తాడా లేదంటే మేము అక్కడికి పోతాము.
వన్స్ మేము చెక్ ఇన్ అయిపోయి కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత అందరం మంచి రెడీ అయిపోయాము. మా మావ అయితే ఫుల్ వైబింగ్, హ్యాట్ వేసుకొని చాలా మంచి స్వింగ్లో ఉన్నారనమాట. సో ఫస్ట్ లంచ్ అయితే చేసేసాం మేము. లంచ్కి డైరెక్ట్గా డైనింగ్ హాల్ ఒకటి ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాము. అండ్ వీకెండ్ కాదు కదా, అంటే మేము వెళ్ళింది థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే చెక్అవుట్ ఉంటుంది మాకు. సో వీకెండ్ ఇంకా స్టార్ట్ అయ్యిండదు కాబట్టి ఎవ్వరు లేరనమాట రిసార్ట్లో. మేము ఉన్నాము అండ్ మాతో పాటు ఇంకో ఎవరన్నా ఫ్యామిలీ ఉన్నట్టుంది. కానీ చాలా అంటే చాలా ఫ్రీ ఉంది, పూల్ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. అందుకే లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మేము పూల్ దగ్గరికి వచ్చాము. అండ్ అవుట్డోర్ గేమ్స్ అన్ని చూపించారు కదా, నేను ఆడకూడదు ఆబ్వియస్గా, వీళ్ళు దర్శన్ వాళ్ళు ఆడతారు కదా. సో అది క్లైంబింగ్ అవ్వచ్చు, లేదంటే చిన్నపిల్లలు వచ్చినా కూడా ఎంజాయ్ చేసేకి బాగుంది. పూల్ కూడా మరీ అంత డెప్త్ ఏం లేదనమాట, 4.5 feet ఉంది. సో ఎవరైనా డైవ్ చేసే వాళ్ళు ఉంటే డైవ్ చేయొద్దండి, కొంచెం తలకు తగిలితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి. నేను అసలు స్విమ్మింగ్ డ్రెస్ కూడా తీసుకురాలేదు, ఎందుకంటే ఊరికే ఎందుకు ఈ టైంలో ఎక్కువ యాక్టివిటీస్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను పూల్లో కూడా దిగలేదనమాట. దర్శనం మా మావయ్య ఎంజాయ్ చేశారు. అండ్ మా అత్తయ్యకి ఇష్టం ఉన్నా కూడా నాకు కంపెనీ ఇవ్వడానికి వాళ్ళు బయటే కూర్చొని ఉన్నారు. హలో, నైట్ 10 o'clock అవుతుంది గైస్ టైమ్. ఐ థింక్ దర్శన్ ఏదో ప్లాన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు అనమాట. మార్నింగ్ నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఫుల్ రెస్ట్లెస్గా ఉన్నాడు. ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మాట్లాడుతూ ఉన్నాడు. ఐ థింక్ హీస్ ట్రైయింగ్ ఫర్ ఎ కేక్ ఆర్ సంథింగ్. కానీ మేము బెంగళూరుకి దూరంలో ఉన్నాము, ప్లస్ ఇక్కడ కనక్పుర అని ఒకటి వస్తుంది ఊరు, దాన్ని దాటి లోపలికి రావాలి. ఏదన్నా చిన్నది బ్రెడ్ ఫ్రూట్స్ కావాలంటేనే ఇక్కడ నుండి 15 kilometers వెళ్ళాలా. అట్లాంటిది ఇంకా కేక్ అంటే నాకు తెలిసి అవ్వదు అనుకుంటున్నాను. బట్ హీఈస్ కాన్స్టెంట్లీ ట్రైయింగ్ అనమాట. సో యా, మొత్తానికి ఏదో చిన్నది ప్లాన్ అయితే ఉంది అనుకుంటాను. నేను చెప్తున్నాను అనమాట దర్శన్తో, ఎందుకంత టైర్డ్ అవుతావు, ఎందుకంత వదిలేసాయి అంటే, నేను లేదు, నేను నార్మల్ కంపెనీ కాల్స్ మాట్లాడతాను అని చెప్పేసి కవరింగ్ చేస్తున్నాడు. నాకు కూడా యాక్చువల్లీ నిద్ర వస్తుంది అనమాట. టాబ్లెట్స్ వేసేసుకొని కాసేపు అట్లా పడుకుండేద్దాము. అండ్ మార్నింగ్కి కూడా పెద్దగా ప్లాన్స్ లేదు, రిసార్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి లెట్స్. గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. హ్యాపీ బర్త్డే టు మీ. June 13th ఈరోజు ఈవినింగ్ 5 o'clock అవుతుంది గైస్. ఇప్పుడే నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఈరోజు మార్నింగ్ నుండి కొంచెం ఇండోర్ గేమ్స్ ఆడినాం అనమాట. అవుట్డోర్ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతూనే ఉంది. నిన్నంతా ఎంత వర్షం పడలేదు, ఈరోజు మొత్తం వర్షం పడుతూ ఉంది. దర్శనం ఏమో ఒకసారి టెన్షన్లో ఉన్నాడు. దట్టు పూల్కి పోదాం అనుకున్నాము, కానీ వర్షం పడేటప్పుడు మళ్ళీ పూల్కి వెళ్తే జలుబు చేస్తే ఈ టైంలో కష్టం కదా అని చెప్పేసి నేనే కాంప్రమైజ్ అయినాను అనమాట. పొద్దు నుండి మధ్యాహ్నం వరకు అట్లుంది. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, సడన్గా నాకు చాలా టైర్డ్గా అనిపించింది అనమాట. సో అందుకే మళ్ళీ ఓకే, ఈవినింగ్ వరకు అయినా కొంచెం రికవర్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను ఇంకా త్వరగా పోయి రెస్ట్ తీసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అంతా పడుకొని ఉన్నాను నేను ఈరోజు. అండ్ ఇంకోటి ఏమంటే, నిన్నటి వరకు కార్లో ఆ బర్త్డే వస్తాయి కదా కేక్ మీద డెకరేషన్ పెట్టేవి, అవి లేవు. అండ్ దాంతోపాటు క్యాండిల్ లేదనమాట. కానీ ఈరోజు కార్లో చూస్తే క్యాండిల్ వచ్చింది, అండ్ దాంతోపాటు పైన హ్యాపీ బర్త్డే ఒక ట్యాగ్ వస్తుంది కదా, ఆ రెండు కూడా వచ్చినాయి. సో దర్శన్ని నేను మార్నింగ్ అడిగినాను అనమాట, నువ్వు ఇప్పుడు స్నానం చేసిన తర్వాత నైట్ డ్రెస్ వేసుకుంటున్నావా లేకపోతే రెడీ కావాలి, నాకు ఎప్పుడు రెడీ కావాలో చెప్పు, నేను అప్పుడు రెడీ అవుతాను అని చెప్పేసి. సో దర్శన్ అయితే ఇప్పుడు ఏం లేదు, ఈవినింగే రెడీగా అని చెప్పినాడు అనమాట. సో అందుకే ఈవినింగే రెడీ అయిపోయాను. నేను ఎక్కువ ఏం గ్రాండ్ డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు గైస్. దిస్ ఈజ్ మై సింపుల్ అవుట్ఫిట్. సింపుల్గా ఉన్నా కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్ ఏం తెలుసా, మేము షూట్ చేయించినాం కదా, ఐ థింక్ ఆ వ్లాగ్స్ అన్నీ మీకు తర్వాత వస్తాయనుకుంటా. మేము షూట్ చేయించినప్పుడు ఆ ఫోటోషూట్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా. కాకపోతే చాలా లేట్ వచ్చిందనమాట డ్రెస్. ఐ థింక్ 2 weeks డిలే అయిందేమో. సో అందుకే ఐ వాజ్ లైక్ ఓకే, ఈ బర్త్డే రోజు వేసుకుందాము అని చెప్పేసి. నేను బర్త్డే పెద్దగా షాపింగ్ కూడా ఏం చేయలేదు. అండ్ హెయిర్ కూడా నాకు మళ్ళీ
ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకునే ఎంత ఓపిక లేదు. సో ఇట్లే న్యాచురల్గా ఉండని అని చెప్పేసి వదిలేసినాను అనమాట. వెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఇంకాసేపటి తర్వాత డ్రై అవుతుంది కదా, పీచు జుట్టులాగా తయారవుతుంది. సో అప్పుడు కావాలంటే ఓపిక ఉంటే చూస్తాను, అంతవరకు టైం ఉంటే. అండ్ కాసేపట్లో సన్సెట్ అవుతుంది. సో యా, దిస్ ఈజ్ మై బర్త్డే. యాక్చువల్లీ ఇంత లోకీగా నా బర్త్డే జరగడం ఇదే ఫస్ట్ టైం గైస్. చాలా పీస్ఫుల్గా ఉంది, అంటే ఒక కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అన్నమాట. ఎక్కువ హడావిడి లేదు, మార్నింగ్ రిలాక్స్డ్గా లేయడము అండ్ హడావిడిగా రెడీ అయ్యేది ఎక్కువ లేకుండా. యాక్చువల్లీ గెట్ రెడీ విత్ మీ కూడా షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నేనే ఎక్కువ రెడీ అవ్వలేదు కాబట్టి ఐ డెంట్ షూట్. అండ్ ఈ డ్రెస్ నేను నాయకాలో తీసుకున్నా, వీలైతే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. యా, లెట్స్ గో ఇన్సైడ్ కొంచెం ఏమంటారు, లైటింగ్ సరిగ్గా రాదు, అందుకే బయటకు వచ్చా. ప్లస్ వెదర్ కూడా సూపర్ ఉంది, ఇప్పుడు వర్షం అంతా తగ్గిపోయింది. చూసుకొని నిదానంగా వెళ్దాం జారకుండా. లెట్స్ గో. హలో జోయితో, హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎక్సైటెడ్? హ్యాపీ బర్త్డే పుట్టి. థ్యాంక్ యూ అమ్మా. నందులో ఎగ్జైటెడ్, కానీ ఇంత దూరంలో ఏం సర్ప్రైజ్ అని ఆలోచిస్తున్నావా? కానీ నిన్నటి నుండి ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను నిన్న వచ్చినప్పటి నుండి. నాదేమంటే ఇప్పుడు ఊరులు దాటి ఊరికి వచ్చి అయితే ఉందని తెలుసు, కేక్ కటింగ్ తర్వాత చెప్పినాను గైస్, ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఈ రోజు ఒకటే ఉంటాను ఇక్కడ, మాతో టైం స్పెండ్ చేయని చెప్పినాను. నేను నిజంగానే చాలా బ్లాంక్గా ఉన్నాను అనమాట. అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మేము సిటీకి చాలా దూరంలో ఉన్నాము. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ చెప్పండి. కానీ ఈసారి బర్త్డే వెరీ స్పెషల్, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత దూరంలో దర్శన్ నా కోసం ఇంత అరేంజ్మెంట్ చేశాడనమాట. ఫుల్ క్రెడిట్ అంతా దర్శన్కే వెళ్తుందండి, ఎందుకంటే తను 24 hours తీసుకుని టెన్షన్ అనమాట. అంటే ముందు రోజు నుండి అక్కడికి వచ్చిన తర్వాత ప్లానింగ్ చేశాడు, ఎందుకంటే అక్కడ వెదర్ చూసుకొని తర్వాత అక్కడ నాకు ఎనర్జీ ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాతే తను ప్లాన్ చేయాలనుకున్నాడు. సిన్స్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బెటర్, హీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అంటే వితిన్ ఫ్యూ అవర్స్లోనే ఈ ప్లానింగ్ అంతా జరిగిపోయింది అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్లా అవుట్డోర్ డెకరేషన్ నేను ఇమాజిన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఎంత వర్షం పడుతూ ఉందంటే నేను క్లిప్పింగ్స్ తీయాల్సింది. ఈరోజు ఆఫ్టర్నూన్ ఐ ఫెల్ట్ టైర్డ్ కాబట్టి నేను ఇంకా బర్త్డే రోజు నిద్రపోయాను అనమాట ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ అండ్ థ్యాంక్ఫుల్లీ, అండ్ దేవుడు కూడా మంచిగా మనతో, నేచర్ దేవుడు అన్నీ కోఆపరేట్ చేసినాయి కాబట్టి కరెక్ట్గా నేను కేక్ కటింగ్ ఎప్పుడైతే ఇంకా డెకరేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు ఒక 15 minutes ముందు వర్షం ఆగిపోయిందంట. దట్టు వర్షం పడేటప్పుడు స్టార్ట్ చేసింటే ఒక 2-3 లొకేషన్స్ షిఫ్ట్ కూడా చేసి ఫైనల్గా ఇది సెట్ చేశారనమాట. రిసార్ట్ వాళ్ళు కూడా థ్యాంక్ఫుల్లీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి నిజంగానే. ఐ వుడ్ హైలీ రికమెండ్, ఎవరైనా వెళ్ళాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే ఐ వుడ్ హైలీ రికమెండ్. బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది, రిసార్ట్స్ చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇట్లా ఎవరైనా స్పెషల్ సెలబ్రేషన్స్ ఉంటే నాకైతే బాగా నచ్చింది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో యా, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్. నిజంగానే ఈ బర్త్డే ఇంత స్పెషల్గా టర్న్ అవుట్ అయిందంటే దానికి రీజన్ అయితే దర్శనే అనమాట. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. దట్టు మనకి ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్ మిక్స్డ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి కదా. ఐ ఫెల్ట్ రియలీ ఎమోషనల్, వెరీ వెరీ హ్యాపీ, బియాండ్ ఎగ్జైటెడ్. సో ఎవ్రీథింగ్ టర్న్డ్ అవుట్ సూపర్ వెల్. అండ్ డెకరేషన్ కూడా నా ఫేవరెట్ లావెండర్ కలర్, అండ్ వెనకాల మా ఇద్దరు పిక్చర్ అవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ గైజ్. అండ్ మీరు కూడా చాలామంది విష్ చేశారు. అండ్ నాకు అక్కడ నెట్వర్క్ లేకపోవడం వల్ల నేను కొంచెం ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ మెన్షన్ వచ్చింటే కొంతమంది చేయగలిగాను, కొంతమంది చేయలేకపోయాను అనమాట. సో అందరికీ, ప్రతి ఒక్కరికి DM చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ బర్త్డే నిజంగానే చాలా చాలా స్పెషల్ అనమాట నాకు. అండ్ యూ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. థ్యాంక్ యూ.
వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్డేస్ నాది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2-3 years తర్వాత ఇక్కడ చేసుకుంటానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎందుకంటే మార్నింగ్ నుండి ఎంత వర్షం పడుతోందో, అవుట్డోర్ సెటప్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేక్ ఉంటుందని తెలుసు కానీ సెటప్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టం అసలు. బెంగళూరులో ఉండి ఇదంతా చేస్తే ఓకే, కొంచెం టైం టేకింగ్ అనుకోవచ్చు. నిన్నటి నుండి ఫాలో అప్ చేస్తా ఉండే దీని గురించి అనమాట. నిన్నటి నుండి ఫుల్ అంటే ఫుల్ అసలు చాలా అంటే చాలా కష్టం అన్నావు దర్శన్. థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్ కాదు, దిస్ మీన్స్ ఎ లాట్. అంటే చిన్న డెకరేషన్ మనం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కూడా వీళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ గైస్. మెయిన్ దీంట్లో ఉండేది అయితే చేసిండే వాళ్ళకి అడున్నారు కదా వాళ్ళే అవుట్డోర్ వచ్చి చేసినారు మనకు. బెంగళూరు నుండి అవుట్డోర్ వచ్చి చేసినారు. ప్లస్ వర్షం గైస్, పొద్దు నుండి కంటిన్యూస్ వర్షం, అసలు ఇప్పుడు కొద్దిసేపు ఆగింది అంతే. అది వర్షంలో చేయాలంటే చాలా కష్టం. రిసార్ట్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. చాలా బాగా సపోర్ట్ చేసినారు. ఇంత దూరం వచ్చి ఈవెంట్ చేసిన వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను ఎవరైతే డెకరేషన్ అంతా చేశారో వాళ్ళ డీటెయిల్స్ అవ్వచ్చు, వాళ్ళ కాంటాక్ట్ అంతా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. డెఫినెట్లీ మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఏదైనా ఫంక్షన్స్ కావాలంటే మేము దర్శన్ బర్త్డే అదంతా కూడా వీళ్ళతోనే చేయించామన్నమాట. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ consider subscribing and join this beautiful family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.